ఇక్కడ వరాహావతారం గురించే చెప్తున్నారు. మళ్ళీ గొప్పదైన వరాహావతారాన్ని ఎత్తినవాడు. గోవింద. గో అంటే మనం చెప్పుకున్నాం కదా ఇది వరకు, వేదములు, గోవులు మరియు భూమి. అటువంటి వేదములకు ద్వారా తెలియబడిన వాడు గోవిందుడు. సుషేణ. గొప్పదైన సేనలు గలవాడు. దివ్య రూపులు మరియు ఆయుధములు ధరించిన దేవతలు సైతం స్వామికి సేనగా ఉన్నాడు కాబట్టి సుషేణ. కనకాంగది. కనకాంగములు అంటే బంగారు భుజ కీర్తులు గలవాడు. భుజముకు పెట్టుకునే ఆభరణం గురించి చెప్తున్నారు. వాటిని కాబట్టి కనకాంగది, బంగారు భుజ కీర్తులు గలవాడు. గుహ్య. హృదయం అనే గుహలో వసించువాడు. గభీర. జ్ఞాన ఐశ్వర్య బల వీరాది లక్షణాలు గల గంభీరుడు. గహన. సులభ సాధ్యం కానివాడు లేదా జాగ్రత్త స్వప్న సుషుష అవస్థలు మరియు అవి లేని స్థితికి కూడా సాక్షి అయినవాడు. ఈ మూడు స్థితులు కాకుండా ఇంకా వేరే ఏదన్నా స్థితి ఉంటే ఆ స్థితికి కూడా సాక్ష్యమైన వాడు కాబట్టి గహన. గుప్త. రహస్యంగా ఉన్నవాడు. సర్వభూతాలలో ఉన్నప్పటికీ యోగమాయ చేత మనం అది తెలుసుకోలేకపోతాము. అందుకని రహస్యంగా ఉన్నవాడు గుప్త. చక్ర గదాధర. చక్రాన్ని మరియు గదను ధరించినవాడు. గొప్పదైన వరాహావతారాన్ని ధరించినవాడు. గో అంటే వాక్కు. అటువంటి వేదవాక్కుల చేత తెలుసుకొనబడవాడు. గొప్ప సేనలు, దేవతలు మరియు ఆయుధములు ధరించిన దేవతలు సైతం తనకు సేనగా ఉన్నవాడు. బంగారు భుజకీర్తులు గలవాడు. హృదయ గుహలో వసించువాడు. జ్ఞాన ఐశ్వర్య బల వీర్యాది లక్షణములు గల గంభీరుడు. సులభ సాధ్యం కానివాడు. గోచరముగా ఉన్నవాడు అంటే రహస్యంగా మన ఆత్మలో ఉన్నవాడు. గుప్త. చక్రాన్ని మరియు గదను ధరించినవాడు. ఈ నామాలకి ఇదేనండి అర్థం. 59th